సీఎం ఆఫీస్‌లో నెలకి ఖర్చులు ఆడ చాయ్, కాఫీలకి అని చెప్పి నెలకి 5, 10 కోట్లు అయితుంటే బీసీలకు సంవత్సరానికి 19 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నెలకు 19 కోట్లు అట్లా ఖర్చు చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? ఐదు ఎట్లా ఐదు పది కోట్లు అంటున్నారు పక్కన పెడితే నిన్న గద్దర్ అవార్డులు అని చెప్పి యాంకర్‌కు? ఒక యాంకర్కి 60 లక్షలు ఇచ్చిరట. ఇది ఎంత విడ్డూరం అండి, సిగ్గుండాలి గవర్నమెంట్కి. ఆ! పాట పాడిన వాళ్ళకి 1,50,00,000 ఆ! గద్దర్ అవార్డుల గురించి పాట పాడిన వాళ్ళకి 1,50,00,000 ఇచ్చి వాళ్ళకి 60 లక్షలు ఇస్తే ఒక యాంకర్కి ఈరోజు బడుగు బలహీన వర్గాల విద్యార్థులు 5 సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ లేక కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాయి. వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వట్లేదంటే అరే ఫీజు రియంబర్స్మెంట్ ఈరా మొగడా అంటే నువ్వు పోయి ఈ వీటికి లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది ఈ ప్రభుత్వం. ఇది ఓన్లీ మాటల గారడి మొన్న పెట్టినటువంటి బడ్జెట్ని సవరించైనా ఈరోజు ఉన్నాడు బట్టి విక్రమార్క పేరుకే దళితులు అని చెప్తారు, కానీ కనీసం బీసీ ఎమ్మెల్యేలు పోయినా బీసీలు పోయినా పట్టించుకున్న పాపన పోవట్లేదు. బడ్జెట్ సవరించే అవకాశం ఉంటుంది. బడ్జెట్ సవరించైనా సరే బీసీలకు బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. గద్దరన్న అవార్డ్స్ అని చెప్పి సరే ఇప్పుడు అక్కడ బలహీన వర్గాలకి వాళ్ళకి న్యాయం జరగలేదు, అది పక్కన పెడితే ఇప్పుడు గద్దరన్న అవార్డ్స్లో చేసినటువంటి యాంకర్కి 60 లక్షలు ఇచ్చింది, పాడినలో 1,50,00,000 ఇచ్చారు. సరే మరి వేరేటోళ్ళ విషయం పక్కన పెడితే అసలు గద్దరన్న పరిస్థితి ఏంది? గద్దరన్నకి వీళ్ళు ఏం చేశారు? అసలు గద్దరన్న కూతురు వెన్నెలక్క గద్దరికి ఏం చేశారు వీళ్ళు? అదే సరే గద్దరన్న గత టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఈ గద్దర్ విషయంలో అంటే న్యాయం జరిగింది అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కూతురికి సాంస్కృతిక చైర్మన్ చేసిర్రు. గద్దర్ అవార్డు తీసుకురావడం సరే, ఒక దళితులను నువ్వు ఒక ముందస్తు భాగంలో పెట్టినావు, అది రాజకీయంలో భాగమా లేకపోతే గద్దర్ మీద ఉన్న అభిమానం అనేది మేము దాని గురించి పట్టించుకోవట్లేదు. నువ్వు ఏదైనా సరే ఇప్పుడు బీసీలకు వాటా మాత్రం నువ్వు పెంచాలి. ఈరోజు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో 43,000 కోట్లతోటి బీసీలకు ప్రత్యేకంగా సప్లాన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క బీసీకి అందేటట్టు చూస్తున్నది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు? నువ్వు ఏమని చెప్పినావు? ఎన్నికలకు ముందుకు 2023 ఎన్నికలకు ముందుకు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే ప్రతి ఏటా బీసీల కోసం ప్రత్యేకంగా 20,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాడు. 20,000 కోట్లు కాదు కదా, 200 కోట్లు కూడా ఖర్చు పెట్టట్లేదు. ఈరోజు ఎంబీసీ అని చెప్పేసి వాళ్ళకి సపరేట్గా 800 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం రిలీజ్ చేసింది. 800 కోట్ల రూపాయల్లో ఒక నయా పైసా కూడా ఖర్చు పెట్టలే. ఈరోజు బీసీ కార్పొరేషన్ ఉట్టినే అందులో జీతాలకు తప్పితే అందులో ఒక్క రూపాయి కూడా లేదు బీసీలకి. మేము ఏమని చెప్తున్నాం అంటే నిరుద్యోగ బీసీ ఉన్నది, నిరుద్యోగ బీసీ ఉన్నది. అందరికి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సోదరులకు కార్లు అని చెప్పి 2 వీలర్లు అని చెప్పి 80%, 90% రాయితీలు ఇస్తుంది. మా బీసీలకు కూడా 90 రాయితీలు ఇవ్వండి, రాయితీలు ఇచ్చి ఆదుకోండి.